తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు కుప్పలు తెప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. అంతుచిక్కని వ్యాధి సోకి లక్షల్లో కోళ్లు మృతి చెందుతున్నాయి. 3 రోజులుగా వరుసగా కోళ్ల మృతి చెందుతూ ఉండడంతో పశుసంవర్ధక శాఖ అలర్ట్ అయింది. అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా పెంచింది. పక్క రాష్ట్రాలకు కోళ్ల ఎగుమతి దిగుమతులను నిషేధించింది. అంతుచిక్కని వైరస్ ఇలాంటి లక్షణాలు లేకుండానే లక్షల్లో కోళ్లు మృతి చెందుతున్నాయి. శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్ తో లెక్కకు మించి మృత్యువాత పడుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు పౌల్ట్రీ రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంతుచిక్కని వైరస్ పౌల్ట్రీ రంగాన్ని కుదిపేస్తోంది. గత కొద్ది రోజుల వ్యవధిలో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి. వైరస్ దెబ్బకు కోళ్ల ఫారాలు మూతబడుతున్నాయి. పెనుబల్లి, కల్లూరు, తల్లాడ ప్రాంతాలలో ఫారం కోళ్లు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఒక పూట ఆరోగ్యంగా కనిపించిన కోడి మరో పూటకి చనిపోతోంది. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షల బర్డ్స్ చనిపోయాయి. రోజుకు ఒక్కో పౌల్ట్రీ ఫామ్ లో 10,000కు పైగా ఊపిరి వదులుతున్నాయి. ఫారాల దగ్గర గుట్టలు గుట్టలుగా పడి ఉంటున్నాయి. ఇట్లా వైరస్ అన్నారు వస్తుంది. రోజుకి 500 నుండి రెండో రోజు 1000 పోయినాయి. నిన్న 1400 పోయినాయి. ఈ రోజు 1000 రూపాయలు 1500 దాకా పోయినాయి. 5000 షెడ్ అయిపోయింది. ఇలా టెస్టులు పంపించినా ఏమైనా వైరస్ అని అంటున్నారు. ఇంకా ఏ జబ్బు అనేది క్లియర్ గా ఏం చెప్పాలమ్మా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు కుప్పలు కుప్పలుగా మృతి చెందుతున్నాయి. 3 రోజుల వ్యవధిలో సుమారు 1,00,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. ఆర్మూర్, బాన్సువాడ డివిజన్ లో కోళ్ల ఫామ్లలో కోళ్ల మృతి ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారంలను సందర్శించి మృతి చెందిన కోళ్ల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపారు. వైరస్ ఎఫెక్ట్ తో చనిపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫామ్ నిర్వాహకులు మాత్రం బర్డ్ ఫ్లూగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుమారు 8 బ్రాయిలర్ ఫామ్స్ లో ఈ కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు విషయం మాకు రిపోర్ట్ అందిన ప్రకారంగా మా టీమ్స్ అన్ని కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది. సో ముఖ్యంగా ఇది బ్రాయిలర్ ఫామ్స్లో కనబడుతున్నది. దీన్ని మేము ప్రాథమికంగా ఒక వైరల్ ఇన్ఫెక్షన్గా గుర్తించి దీనికి మేము వాటి యొక్క శాంపుల్ తీసుకొని వీబీఆర్కి పంపించడం జరిగింది. నిర్ధారణ అక్కడ జరుగుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏదైనా కానీ నిర్ధారణ వీబీఆర్ఐ ద్వారా జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన ల్యాబ్ అంటాం మేము. సో ఈ కోళ్ళు అనేటివి ముఖ్యంగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కొద్దిగా హీట్ స్ట్రెస్, ఎందుకంటే ఇప్పుడు కూడా హ్యూమిడిటీ పెరుగుతుంది, కొద్దిగా మృత్యువాత ఎక్కువ ఉన్నది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల పెంపకందారుల పరిస్థితి దారుణంగా ఉంది. కోళ్లను అంతుచిక్కని వైరస్ పట్టి పీడిస్తుంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న కోడి క్షణాల్లో ప్రాణాలు విడుస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాదాపు 50% పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి వరకు 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా. వ్యాక్సిన్ వేసినా ఉపయోగం లేదంటున్నారు పౌల్ట్రీ రైతులు. వైరస్ వ్యాప్తికి కారణాలు తెలియక పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు.